హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బోర్ పాయింట్కి కొబ్బరికాయతో నీళ్లు పడతాయా పడవా చూస్తారు కదా అందరూ. అది నిజమా కాదా అని ఈరోజు మనం చెక్ చేయబోతున్నాం. నేను ఎంతో రీసెర్చ్ చేశాను, యూట్యూబ్లో వీడియో చూశాను, అందరూ ఎవరైనా చేస్తుంటే అడిగిపోయి చూశాను. ఇది నిజమా కాదా ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను. ఇది మన వీరన్న చేస్తుండు, మా ఇంటి ముందే ఉంటుంది. ఈరోజు బోర్ పాయింట్ చూద్దామని అడిగాడు. ఇప్పుడు మనం చూసాం కదా, రీసెర్చ్ చేసాం కదా, ఇవి అది పని చేస్తుందా లేదా చూద్దాం, చూపిస్తారండి. ఇది చూసే వాళ్ళకి ఫస్ట్ నేను రీసెర్చ్లో నేను కనుక్కుంది ఏంటంటే, ఓ పాజిటివ్ బ్లడ్ ఉంటుంది కదా, అది ఎవరిదైతే ఓ పాజిటివ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ pH వాల్యూ ఉండడము దానివల్లనో కానీ దానివల్ల వచ్చిద్దని కొంతమంది చెప్పారు. నాది ఓ పాజిటివ్ బ్లడ్డే, అందుకే నేను చూస్తున్నాను ఈరోజు. ఇలా అయితే ఈ కళ్ళు ఉంటాయి కదా, ఇవి కనపడాలంట. కనపడిన తర్వాత ఈ ఏలు చెయ్యి ఉంటుంది కదా, ఇది ఎల్ షేప్లో ఉండాలి, అప్పుడే అది అవుతుంది. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతావు? మొక్కు గట్టిగా ఏరబాబు. ఇది కదా అసలు పాయింట్ పెట్టింది. ఇక్కడ కూడా కొంచెం లైట్ వేస్తుంది. క్రాస్ అన్న చూపి. ఇక్కడ నార్మల్గా లేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, నేనేం చేయట్లేదు, అదే దాని అంతటా అదే స్టాండర్డ్ అవుతా ఉంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి నా నా నేను కొంచెం కూడా దాన్ని కదిలియట్లేదు. దాని అంతటా అదే ఎట్లా వేస్తుందో నాకే అర్థం అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి స్ట్రైట్ అయింది. కాలకాడ అంటే మనం నిలబడ్డ పాయింట్ తీసుకోవాలి. ఇందాక చూస్తే అక్కడ వచ్చింది, ఇప్పుడు చూసి ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడైతే ఆడేలేస్తుంది, ఆడేలాగట్లేదు. మరి ఇప్పుడు ఇది వేస్తే ఏమంటుంది, ఇది వేస్తే ఏమైంది? ఇప్పుడు వాస్తు కార్డు వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూడు. కంగారు ఎందుకు వీడియో తీద్దాం, గమ్ముకుని తీస్తే ఉరుకుతావు ఎందుకు? వీడియో చూసే వాళ్ళకి కూడా తెలవాలి కదా, వస్తుందా రాదా. ఇప్పుడు ఒకసారి వీడియో పని చెప్తా, మనసారి చూడు శాఖ, నువ్వు చూడరా. ఇప్పుడు చూడు, వాస్తుకి అనుకూలంగా పెట్టాలి కదా, మరి ఆడక్కడ ఫైనల్ అయితే ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ పెట్టావు కదా ఆడ, మరి మా ఇద్దరికి గుళ్ళు ఎగట్లేడ. రాళ్ళు తీసేస్తా చెప్తా పెట్టు. కదలట్లే ఆడ అసలు, మన వాస్తు ప్రకారం చిన్నగా ఇక్కడ కూడా పోయినా ఏంది ఇక్కడ. నిలబడింది ఏడైతే ఆడే ఉంది ఇంకా పర్టికులర్ గా. ఎక్కడ చెప్పు అంటే ఇప్పుడు ఆడ కుదరకపోతే అటు చూద్దాం. ఇందాక ఆడ చూసిండు కదా. ఇంట్లో ఇది మొత్తం పోతుంది, మొత్తం అది మొత్తం
అంతా ఉట్టిదే 50,000 డబ్బులు దండగా అయింది అనవసరంగా ఇవన్నీ ఉట్టి మాటలు. కొబ్బరికాయ 10 రూపాయలకు వస్తుంది, ఎవడైనా పెడతాడు. ఇట్లా పెట్టి లేస్తే ఏదైనా వస్తుంది, దాంట్లో ఏముంది? మరి ఆడెందుకు లేయట్లేదు, ఈడెందుకు లేస్తుంది అంతా కొబ్బరికి? ఉట్టిదే ఈ వీడియోల కోసం. ఇవన్నీ మీరు ఏదో చేస్తూనే ఉంటారు. మా వాళ్ళు నమ్మట్లేదు కొబ్బరికాయ చూస్తే అంత అవుతుంది అని చెప్పి. వాస్తుకి ఆడొచ్చింది, గుద్దు ఏం కాదు. పెద్ద బోరు గుద్ది ఒకటకే పడతాయి. ఇది వాస్తు కాదు, పాడు కాదు. కానీ ఇంకోటి చెప్పానా, వాస్తవానికి మన పేరు మీద మంచుకుంటే నీళ్ళు ఆడని పడతాయి. ఉప్పు అక్కడ చేను అమ్మిండు, పాండ్రాపురాలు 2 ఎకరాలు చేను అమ్మిండు తెలుసా. బోర్లు దింపి 11 పాయింట్లు 15 పాయింట్లు దింపిండు. మన పాయింట్ అయితే ఇక్కడ వచ్చింది కరెక్ట్గా. బోర్ బండి వస్తుంది మరి కొంచెం సేపట్లో. వచ్చిన తర్వాత మీకు ఎంత నీళ్లు పడ్డాయి ఎంత పడ్డాయి చూపిస్తాం, చూస్తూనే ఉండండి. పట్టుకోకరా మీదెక్కి చూడు, అక్కడ ఇటెక్కి మీదెక్కు. మీదెక్కిన అనుకో మంచిగా అవపడుతుంది. సమయం సాయంత్రం 6:30 అవుతుంది. ఇది ఎప్పటి వరకు అవుతుందో చూడాలి. ఎంత సమయం అయినా కానీ జనాలు పొద్దునైనా కానీ సాయంత్రం అయినా కానీ బోర్ వేస్తే అక్కడ ఉండాల్సిందే. అలాగా ఒక మాట చెప్పాల్సిందే. వాడు రైట్ పెడుతున్నా వీళ్ళు రాంగ్ అంటారు, వాడు రాంగ్ పెడుతున్నా వీళ్ళు రైట్ అంటారు. వీళ్ళకేం తెలుసు అని వాళ్ళకి చెప్తూ ఉంటారు. అట్లనే ఉంటుంది ఊర్లో. బోర్ వేస్తే 10 మంది వస్తారు. నీళ్ళు పోతారు అన్న. ఇంకా లేపలే, తర్వాత తీసుకో. పైకి లేపలే. Five di drana. హలో గైస్, నిన్న మనం చూసాం కదా కొబ్బరికాయ తోటి. మనం చూసిన పాయింట్ ఇక్కడ చూసాము, ఇక్కడ చూసాము. అక్కడైతే వాస్తు కొంచెం అడ్డు వస్తుందని ఇక్కడ కూడా చూసాము. ఇక్కడ కొంచెమే లేసింది.
అందుకని ఇంక ఇక్కడైతే ఆ కొంచెంకి డిఫరెన్స్ ఏమి ఉంటుందని మన వాళ్ళు ఇక్కడ వేయించారు. ఇప్పుడు చూద్దాం వాళ్ళ ఎట్లా ఎన్ని పడ్డాయి ఎంత వచ్చాయని వాళ్ళు అడుగుదాం ఒకసారి. ఇంకొక 50 కొట్టించినా పోయేది మరి పడేటాలో తీర్తిరి మీరు. నేను చెప్తాను నువ్వు తీర్చి. అయితే ఈ బండ వచ్చింది అనుకోలేదు. ఈ బండకాను ఈ బండకి చాలా తేడా ఉంది. కాకి బండ అని వాడానే. ఈ బండకి నీళ్ళు పడే పని నీళ్ళు పడేటి, ఈ బండకి నీళ్ళు రాకపోయింది. ఫస్ట్ ఇది లాస్ట్ ఇది. అది పడే టైంలో ఆఫ్ చేశారు. చీకట్లో తెలవక 150. 150 150 అడుగు. 150 అడుగులకి ఎంత అయింది? 48,000 అయినాయి. 48,000. కొబ్బరికాయ చూసింది కదా, నమ్మొచ్చులే. కొబ్బరికాయ నమ్మొచ్చు. నమ్మొచ్చు. అది పర్వాలేదు. ఎందుకంటే కొబ్బరికాయ బెస్ట్. వాడు పట్టుకోతే వాడికి ఒక 2,500 3,000 తెంగుతారు వాడు. పడితే పుల్లుగా అసలు పుల్లుగానే అంటాడు వాడు పడక ముందే. ఇంకొకటే వాడు ఇటొక పాయ అటొక అటొక పాయ 3 పాయలు అంటాడు. లాస్ట్ ఏ పాయ తాగదు మనకి. ఇది చేనుకనే వేయించాను. లాస్ట్కి ఇంట్లోకి అయిపోయింది. ఇక ఇంట్లో వేస్ట్ అయితే కాలేదు బోరు. కాలే. అదే అండి, చూసేసారు కదా మన వీడియో అయితే. కొబ్బరికాయతోటి నీళ్లు పడతాయా అంటే పడతాయనే చెప్పొచ్చు. మేము 2 పాయింట్స్ చూసాము. ఒక పాయింట్లో స్ట్రైట్గా నిలబడుతుంది కాయ, ఇంకో పాయింట్లో కొంచెం డల్గా నిలబడుతుంది. అక్కడ స్ట్రైట్గా నిలబడిన పాయింట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, కొంచెం తక్కువ స్ట్రైట్గా నిలబడలేదు. అక్కడ నీళ్ళు తక్కువ ఉన్నాయని అనుకున్నాం మేము ఫస్టే. కాకపోతే తక్కువ నిలబడ్డది వాస్తు ప్రకారం ఉంది. సో అందుకే మేము వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో అక్కడ వేయడం జరిగింది. దానివల్ల కొంచెం మేము ముందు ఏదైతే అనుకున్నామో నీళ్ళు కూడా అలానే కొంచెం తక్కువ పడ్డాయి. అది చేనుకైతే సరిపోవు, ఇంట్లో వరకైతే సరిపోతాయి అనిపించింది. సో ఫైనల్లీ నేనైతే నమ్ముతున్నాను, కొబ్బరికాయతో అయితే నీళ్ళు చూసేది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మీరు జువాలజిస్ట్ కూడా చూపించిన తర్వాత ఒకసారి కొబ్బరికాయతో కూడా చూడండి, చూసిన తర్వాతనే బోర్ వేసుకోండి. నాకు తెలుసు ఆ రైతులకు ఆ నీళ్ళు పడకపోతే ఎంత బాధ అనిపిస్తుందో. కొబ్బరికాయను కూడా నమ్మొచ్చు, అలా అని బ్లైండ్గా నమ్మాలని చెప్పను నేను. కొబ్బరికాయను కూడా నమ్మొచ్చు. కాకపోతే మీరు ₹1,00,000 పెట్టి బోర్ వేయించుకుంటున్నారు కాబట్టి జువాలజిస్ట్ అని ఉంటాడు, అతనితో చూపించుకోవడం బెటరు. అతనితో చూపించుకున్న తర్వాతనే బోర్ వేసుకోండి. కొబ్బరికాయను కూడా నమ్మి వేసుకుంటాము అని అంటే కూడా నేను ఎస్ అనే చెప్తాను. ₹1,00,000 బోరు కాబట్టి రైతులు ఎంతోమంది పడకపోతే బాధపడుతూ ఉంటారు, నీళ్ళు పడలేదని. ఆ బాధ ఏంటో నాకు నిన్న వాళ్ళ కళ్ళల్లో తెలిసింది. వాళ్ళైతే పడ్డాయి, కాకపోతే కొంచెం తక్కువ పడ్డాయని నిరాశలో ఉన్నారు. ఇలాంటి మరిన్ని విలేజ్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.